అండి నమస్తే. మనం వచ్చేసి యాక్చువల్ కంటే గత వారం రోజుల కింద ఒక వీడియో చేసినాం. అంటే పత్తి విత్తనాల్లో ఎలాంటి విత్తనం తీసుకుంటున్నారు రైతన్నులు అనేది. అంటే నా సొంతంగా నా స్వతహాగా ఏ విత్తనము కూడా ప్రతి రైతన్ను తీసుకోండి అని వీడియో చేయలేదు. ఆ వీడియోలో కూడా రైతన్నలు ఏ విత్తనాన్ని ఎంచుకుంటున్నారు అనే వీడియో మాత్రమే చేసినాము. అయితే నేను ఈ రోజు ఏం జరిగింది, ఆధునిలో వచ్చేసి డీలర్ అయ్యప్ప గారు, ఈయన షాప్ లో శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామి ఫర్టిలైజర్ ఆదోని. అయితే రైతన్నలు ఒకరు 10 ఎకరాలు వేసే రైతన్నలు ఉన్నారు, ఎకరం వేసే వాళ్ళు ఉన్నారు, 5 ఎకరాలు వేసిన వాళ్ళు ఉన్నారు. ఈ రైతన్నలు వచ్చేసి మీరు ఏ సీడ్ తీసుకుంటున్నారు? యాక్చువల్ గా అంటే నేను శ్రీరామ సీడ్స్ లో కొన్ని రకాలు చెప్పాను, క్రిస్టల్ సీడ్స్ లో కొన్ని రకాలు చెప్పాను, వేద సీడ్స్ లో, రాశి సీడ్స్ లో, అట్లా ఒక్కొక్క కంపెనీకి సంబంధించిన ఒక్కొక్క వంగడం చెప్పడం జరిగింది విత్తనాన్ని. అయితే మనకు తెలియని విధంగా శ్రీరామ సీడ్స్ లో యాక్చువల్ కంటే నేను మార్కెట్ లోనే తిరుగుతూ ఉంటా. నాకు తెలిసింది ఏంటి, శ్రీరామ సీడ్స్ లో ఒక్క నిమిషం అండి. శ్రీరామ సీడ్స్ లో ఏదండి ఎక్కడ చెక్ ప్లస్ ఎక్కడ ఉంది అది? ఇప్పుడు ఒక పంచు, ఈ వెరైటీ ఆల్రెడీ విన్నా నేను కూడా. పంచు ఇది అయితే లావుకాయ, ఇది వచ్చేసి శక్తి ప్లస్. మనం విన్నది ఏంటంటే శ్రీరామ సీడ్స్ లోనే SRCH 33 అనే వెరైటీ కూడా ఉంది. ఇది నాకు తెలియదు యాక్చువల్ గా. ఇది రైతన్న వచ్చి శ్రీరామ సీడ్స్ లో 33 విత్తనం ఇవ్వండి, శ్రీరామ సీడ్స్ లో 33 విత్తనం ఇవ్వండి, అదే కావాలంటే అదేం విత్తనము అని నేను అడిగేసరికి రైతన్న చెప్పిన మాట వేంటి. అయితే ఇంతసేపు మీరు వెయిట్ చేసిన దానికి రైతన్న నోట పూర్తి మాటలు, వాటి పూర్తి వివరాలు తెలుసుకుందాం. చెప్పండి అన్న, మీ పేరు? రామిరెడ్డి గారు. ఎక్కడ మీ ఊరు? అలసందగుత్తి మండలం ఏది? ఆదోని మండలం, అలసందగుత్తి, రామిరెడ్డి. అయితే మీరు శ్రీరామ సీడ్స్ ని ఇది వచ్చేసి ఎన్ని సంవత్సరాలుగా చూస్తున్నారు ఈ వెరైటీని? లాస్ట్ ఇయర్ గత సంవత్సరం 2024లో. ఓకే, 9 ఎకరాలు పెట్టినారు. 9 ఎకరాలు వేయడం జరిగింది. అంటే నీళ్ల పొలమా, అంటే నీళ్లు కడతారా? బయలు పొలమా, వర్షాధారం కింద? 9 ఎకరాలు. నల్ల రేగడినా ఎర్ర నేలనా? నల్ల భూమి. 9 ఎకరాలు. ఎన్ని ప్యాకెట్లు నాటుకున్నారు? 20. అంటే ఎకరానికి ఎన్ని అవుతావు అప్పుడు? కరెక్ట్, ఒక 2 ప్యాకెట్లు ఎక్స్ట్రా తీసుకున్నారు అంతే. ఎకరానికి 18 అయినా అప్పుడు 9 ఎకరాలకి 18 ప్యాకెట్లు అంటే ఒక 2 ప్యాకెట్లు ఎక్స్ట్రా. ఓకే ఓకే. అంటే దీన్ని తీసుకోవడానికి కారణం ఏంటి? మీరు పంట బాగా వస్తుందని చెప్పినారు. ఓకే, అంటే ఎన్ని క్వింటాలు వచ్చింది ఇది? మొత్తం 9 ఎకరాలు అంటే 145 క్వింటాలు అయింది. 145. 145 అప్పుడు 145 ఇంటూ 9 ఎకరాలు అంటే ఎంత అవుతుంది అప్పుడు? 190, ఎకరానికి 16 క్వింటాలు. చూడండి, వింటున్నారు కదా రైతన్నలు. నేను శ్రీరామ సీడ్స్ లో సెక్ ప్లస్ నెంబర్ 1 నేను విన్నా, కానీ అదే కంపెనీలో తెలిసినది గత ఎప్పుడో 3 సంవత్సరాల నుంచి ఉందంట. చాలా మంది రైతన్నలకు తెలియదు. ఒకటే విత్తనం అంటే శ్రీరామ సీడ్స్ లోనే కొత్త వంగడాలు కూడా ఉన్నాయి. మీకు తెలియదు కాబట్టి తోటి రైతన్నలు అంటే ఈ రైతన్న తీసుకోవడానికి రావడం జరిగింది. దాని గురించి పూర్తి వివరాలు కూడా తెలుసుకుంటారనే ఉద్దేశంతో ప్రత్యేకంగా ప్రతి రైతన్నకి ఇలాంటి వంగడాన్ని ఎంచుకొని అధిక దిగుబడి సాధించాలనే ఉద్దేశంతో ఈ వీడియో చేయడం జరిగింది. ఏమంటారన్న, ఇప్పుడు ఈ సంవత్సరం కూడా దీన్నే కొంటున్నారు కదా మీరు? మీ ద్వారా ఎవరైనా 10 మందికి ఇప్పించారా? మీరు ఎన్ని తీసుకున్నారు ఇప్పుడు? మొత్తం 70 ప్యాకెట్ల వరకు ఇప్పించడం జరిగింది. సొంతమే 30 ఎకరాలకు వేస్తున్నారు. అంటే దీని దగ్గర అంత దమ్ముంది. అయితే ఓకే ఓకే. మీరు ఇప్పుడు ఇది ఎన్ని సంవత్సరాల నుంచి అమ్ముతున్నారు మీరు? 4 ఇయర్స్ నుంచి. మీరు ఇక్కడ మీరేనా, మీరే విత్తనాలు తీసుకోవడం పచ్చినేనా? ఉగ్రం. అదేంటి, ఏ కంపెనీ ఇది? అంటే గత సంవత్సరమే తెలుసా నీకు? అంతకు ముందు నుంచి ఏమైనా పరిచయం ఉందా? అంటే పోయిన సంవత్సరమే. అంటే ఇది ఏ కంపెనీ ఇది? మై సీడ్స్ వాళ్ళది. అంటే క్రిస్టల్ సీడ్స్ వాళ్ళది. మై సీడ్స్ కంపెనీలోనే ఇది ఒక ఉగ్రం అంట వెరైటీ. అంటే మీరు కూడా గత సంవత్సరం వేసినారా దీన్ని? 1 సంవత్సరం వేసినారా? అంటే నీళ్ళ పొలం కింద వేసినారా, వర్షాధారమా? నీళ్ళ పొలం కిందనే. ఎంత పొలం? ఎంత దగ్గరికి ఇదే విత్తనాన్ని బయలు పొలంలో వేసినావు అంటే వర్షాధారం కింద వేసినావు, నీళ్ళ పొలంలో వేసినావు. అయితే నీళ్ళ పొలం కింద వచ్చింది ఈ విత్తనం? 30 ఎకరా 10 సెంట్లు 31 క్వింటం. వామ్మో, అద్భుతం అసలు. యాక్చువల్ కంటే మీ చుట్టుపక్కల ఎవరైనా వేసినారా అట్లే మీ మాదిరి ఈ విత్తనాన్ని కాకుండా వేరే విత్తనాలు? మీ పక్కన ఎవరైనా ఎకరం కంపెనీ వేసినారా? వాళ్ళు కూడా ఇదే విధంగా వచ్చినాయా, తగ్గిందేమన్నా ఈ విత్తనంతో పాటు పోటీ పడ్డాయా? నీకు తెలిసిన వరకు చెప్పండి. రాలేదు. ఇది మాత్రం ఖచ్చితంగా 31 క్వింటం వచ్చింది. అయితే ఇప్పుడు 2025లో రైతన్నలు తీసుకోవచ్చా దీన్ని?
మనకి ఇప్పుడు తీసుకుంటాం మీరు. మీరు ఇదే తీసుకుంటున్నారు. మీ వరకు ఎందుకంటే నువ్వు చూసినావు కాబట్టి నీకు నచ్చింది కాబట్టి తీసుకుంటావు. మరి మిగతా వాళ్ళకి చెప్పాలి చెప్పొచ్చా దీన్ని? చెప్పదగ్గ విత్తనమేనా? పత్తి తీయడానికి వీలుగా ఉన్నాయా? చాలా పూర్తిగా తీయడానికి కూడా ఈజీగా వచ్చేస్తుంది. మరి మీరు ఎంచుకున్న విత్తనం ఎట్లా ఉందండి పత్తి తీయడానికి? వెన్నపూస అంటే చూడండి, రైతులతో కలిస్తే ఒక్కొక్కరి నోట ఒక్కొక్క మాట వినొచ్చు. పత్తి తీయడంలో కూడా వెన్నపూస తీసుకుంటే ఎట్లా జారుతుందో అంత ఈజీగా పత్తి తీయడానికి రావడం జరుగుతుంది అనే మాట వింటున్నాం రామరెడ్డి గారి నోట. లేట్ అయితే కూడా ఇది ఊడిపోయి కింద పడుతుంది. ఆ అంత మెత్తగా ఉంటది. ఎర్లీగా పత్తి పగిలిన వెంటనే ఎర్లీగా తీసుకోవాలా. ఓకే ఓకే, అదేం పడుతుంది. ఇదైతే కిందికి పడదు పత్తిలో పగిలినా కూడా. అంటే దీంట్లో అర్థం చేసుకోవాల్సింది ఒకటే, మీది కొంచెం ఒక రోజు లేట్ అయినా వ్యవధి తట్టుకుని వంగడం. ఇది తట్టుకునే రకం. ఇదేంటంటే స్పీడ్, అంటే తొందరగా రావడం. 120 రోజుల నుంచి 140 రోజుల్లో రావడం జరుగుతుంటది ఈ విత్తనం అయితే. మీకు ఎప్పుడైతే పత్తి విత్తనం పత్తి పగిలిన తర్వాత కిందకి జారుతూ ఉంటుందో ఆ వంగడం వచ్చేసి 120 నుంచి 140 రోజుల వ్యవధిలో పంట పండే వ్యవధి కాలం, లేదా 150 రోజులు మినిమం. ఈ వ్యవధి కాలంలోనే పంట రావడం జరుగుతుంది దిగుబడి. అందువలన పత్తి కిందకి జారడం అది ఇదని ఆలోచిస్తుంటారు రైతులు కూడా. దానికి ఏం మైనస్ ఏం ఉండదు. దాంట్లో వచ్చేసి మేజర్ గా పంట కాలం వ్యవధి తక్కువగా ఉంటుంది. పత్తి తీసుకోవడం సెకండ్ క్రాప్ కి ఏమైనా ఛాన్సెస్ ఉంటాయి వర్షాలు పడితే దీనికి? అది సెకండ్ క్రాప్ కూడా నెంబర్ 1. మరి ఇది నీకేమన్నా చిన్న సెకండ్ క్రాప్ ఒకటేసారి తీసుకున్నారు. నీళ్ళ బోరు కింద అయినా మొత్తం 31 క్వింటం ఒకటేసారి ఇప్పించుకున్నారు. వామ్మో, అంటే ఒకసారి 4 సార్లు వేసినారు. తర్వాత చికెన్ కాప్ చికెన్ కాప్ పెరిగి మొక్కజొన్న వేసుకున్నాం. పెరుగు మొక్కజొన్న వేసుకున్నారు. మీరు ఏది వేస్తున్నారు? అంటే గత సంవత్సరం మీకు తెలుసా చీడు? ఈ సంవత్సరం వీళ్ళ చూసి మళ్ళీ ఈ సంవత్సరం ఇదే మై సీడ్స్ లో ఇదే ఉగ్రం ఒకటి, ఉగ్రం తర్వాత మై సీడ్స్ లోనే మరి కొత్త వంగడం. అలా మనకంటే మార్కెట్ లో తిరుగుతూ ఉంటే ఒక్కొక్క చోట ఒక్కొక్క వంగడం తయారవుతూ ఉంటది. అందుచేత మనం ఏదైనా కానీ నేను మార్కెట్ లో తిరుగుతున్నా. అందుకోసమే నేను మొన్న వీడియో చేసిన దాంట్లో కూడా పూర్తిగా రైతన్న ఎంపిక చేసుకున్న విత్తనం ఏంటి అనే విషయానికి వస్తే, రైతుల నోటి ఈ రోజు మార్కెట్ కి వచ్చిన ఈ 2 విత్తనాలు కనిపించినాయి నాకు. రైతుకు బాగా నచ్చింది, 10 మందికి తెలియజేస్తున్నారు వాళ్ళు. అలా ప్రతి చోట కూడా నేను తెలుసుకున్నదే వీడియో చేయడం జరిగింది. మొన్న కూడా వారం కింద ఆ వీడియో చూసే ఉంటారు. ఆ వీడియో చూడని వాళ్ళు ఉంటే కూడా మళ్ళీ ఆ వీడియో చూడండి, పూర్తిగా అర్థమవుతుంది. ఈ వీడియో చూసి చివరి వరకు నచ్చి ప్రతి రైతన్నకు నచ్చిందంటే మిగతా 10 మందికి షేర్ చేయండి. వీలైతే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే, థ్యాంక్ యూ.